దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాపారులు రైతులను మోసం చేసి ఏకంగా 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వైసీపీ నేత దాల్మిల్ సూరిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరిపై ఇప్పటికే పీడీ యాక్ట్ ఉంది. సూరి అతని తమ్ముడు పాండు కలిసి వ్యాపారులు రైతులను మోసగించి ఆర్థిక నేరాలు చేశారు. 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. వీరి ఆస్తులను జప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రీసెంట్ గా వీడి తమ్ముడు మోరిం శెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు విలేజ్ చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా వ్యవసాయులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు తీసుకుని దాదాపు 250 to 300 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్ని కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరిం శెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మోరిం శెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఏ విధమైన మెథడ్ యూజ్ చేసి ఇంతవరకు మోసం చేశారనేది కూడా క్లారిటీ తెచ్చుకుంటాము. ఇప్పుడు అఫీషియల్గా ఈ రోజు రిమాండ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్లో పోలీస్ కస్టడీ తీసుకుంటాము. అంటే అక్రమంగా వాళ్ళు చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా, సంపాదించిన ప్రాపర్టీస్ అన్ని కూడా క్రైమ్ ప్రొసీడ్స్ కిందకి వస్తాయి. క్రైమ్ ప్రొసీడ్స్ అంటే వాళ్ళు ఒక సంవత్సరానికి ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, దాని కాకుండా ఎక్కువ వాళ్ళకు వచ్చిన ఆస్తులన్నీ ఏ విధంగా వచ్చిందన్నది దర్యాప్తులు చేస్తూ దాన్ని కూడా మనం కోర్టులో కొత్త చట్టాల ప్రకారం మనం కోర్టులో అటాచ్మెంట్ తీసుకోవడానికి పవర్స్ కూడా పోలీసులు ఇచ్చారు. కాబట్టి ఆ విధమైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. రైతుల్ని అలాగే వ్యాపారస్తుల్ని మోసం చేసి ఏకంగా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వైసీపీ నేత దాల్మిల్ సూరిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఈ సత్సాయి జిల్లా కొత్తూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వైసీపీ నేత దాల్మిల్ సూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలు రైతులను మోసం చేసిన కేసులు పలు కేసులు నమోదైనవి. పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాలు కూడా పదుల సంఖ్యలో దాల్మిల్ సూరిపైన కేసులు నమోదైనాయి. తన వ్యాపార వ్యయాలకు రైతుల నుంచి రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో పాటు ఇతర మోసాలకు పాల్పడడంలో దాల్మిల్ సూరి వైసీపీ నేత ఆరిపోయారు. అందులో భాగంగా సత్సాయి జిల్లాలో 26 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలో కూడా 26 కేసులతో పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా 55 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో భాగంగా పలు కేసులు కూడా వాటన్నిటిని కూడా సివిల్ తగాదాలంటూ కూడా కొన్ని కేసులను క్లోజ్ చేశారు. అయితే పదుల సంఖ్యలో బాధితులు సత్సాయి జిల్లా పోలీసులను ఆశ్రయించారు. స్పందన కార్యక్రమానికి వచ్చి దాల్మిల్ సూరి తమను కోట్ల రూపాయలు మోసం చేశాడు, కోట్ల రూపాయలు ఎగవేశారంటూ కూడా పలువురు బాధితులు సత్సాయి జిల్లా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా సత్సాయి జిల్లా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. అయితే పోలీసులు కళ్ళగొప్పి దాదాపు తమ కాలంగా తిరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఎట్టకేలకు దాల్మిల్ సూరిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే సత్సాయి జిల్లా ఎస్పీ ఎదుట హాజరు పెడతారు. ఖచ్చితంగా ఏదైతే దాల్మిల్ సూరి వైసీపీ నేతగా తెరామని అవుతూ కూడా రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడడంతోనే ఖచ్చితంగా దాల్మిల్ సూరి బాధితులు ముందు కావడంతోనే అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.